ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు క్యూపీఎఫ్పి క్వాలిఫైడ్ పర్సన్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ చక్రవర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, చక్రవర్తి గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. థ్యాంక్ యూ. రైట్, చక్రవర్తి గారు, ఇప్పుడు లాస్ట్ 4-5 సంవత్సరాల నుంచి మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ప్రతి నెల ఎంతో కొంత మన స్థాయికి తగ్గట్టుగా మనకు తోచినంతగా ఒక పద్ధతి ప్రకారం ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది అందరికీ తెలిసిందే. ఎవ్రీ మంత్ ఒక 500, 5,000, 10,000 అనేది ఇది ఎస్ఐపి మోడ్. మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి మోడ్. ఇది సరిపోదన్నట్టు ఈ మధ్య కాలంలో ఇది చాలా దీన్ని కొంతమందికి కాంప్లికేట్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఎస్ఐపి అంటే ఎవ్రీ మంత్, ఇప్పుడు డైలీ ఎస్ఐపి అంట, వీక్లీ ఎస్ఐపి అంట. అంటే ఇప్పటికే చాలా మందికి మంత్లీ ఎస్ఐపి అర్థం కాక చాలా మంది డైలమాల్లో ఏమంటారు అర్థం కాక చచ్చిపోతుంటే, ఇప్పుడు మళ్ళీ దీన్ని కొంత కాంప్లికేట్ చేసి మళ్ళీ డైలీ అంటున్నారు, వీక్లీ అంటున్నారు. అండ్ ఒక్కసారి ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన డైలమాలో ఉన్నారో, కన్ఫ్యూజన్ లో ఉన్నారో, అటువంటి వాళ్ళకి ఒక్కసారి ఈ మంత్లీ ఎస్ఐపి గురించి, ఈ వీక్లీ ఎస్ఐపి గురించి, ఈ డైలీ ఎస్ఐపి గురించి ఒక్కసారి మీ స్టైల్లో ఒక అనాలిసిస్ ఆడియన్స్ కి ఇవ్వగలరు? అవునండి విష్ణు గారు, మీరు చెప్పింది కరెక్టే. ఈ మధ్య చాలా మంది ఇలాంటివి కొత్తవి డైలీ ఎస్ఐపి అని, వీక్లీ ఎస్ఐపి అని, ఫ్లెక్సీ ఎస్ఐపి అని, ఇవన్నీ చాలా ఉన్నాయి కాన్సెప్ట్స్. అయితే అది మీకు కొంచెం తర్వాత చెప్తాను ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ పీపుల్. ఫస్ట్ ఎస్ఐపి అనేది మేము నిజంగా అడ్వకేట్ చేస్తామండి అందరికీ. ఎస్ఐపి అనేది చాలా ఇంపార్టెంట్, చాలా మంచి కాన్సెప్ట్. అది మేము అందరికీ చెప్తూనే ఉంటాము. ఎందుకు ఎస్ఐపి చాలా మంచి కాన్సెప్ట్ అంటే, ఎస్ఐపి అనేది లీస్ట్ ఎఫర్ట్ హై రివార్డ్ ఇస్తుందండి. ఓకే, సో ఎస్ఐపి కాన్సెప్టే అది. ఓకే, ఎస్ఐపి అనేది అందరూ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు, నేనంటే ఇంకా స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా అంటాను. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వేస్తాం. ఎందుకంటే దీంట్లో మీకు పెద్ద ఎఫర్ట్ పెట్టే అవసరం లేదు. మీరు మంత్లీ ఇంత అని ఈసీఎస్ ఇచ్చేస్తారు, ఈసీఎస్ అయిపోతుంది, మీ అమౌంట్ ఇన్వెస్ట్ అవుతూనే ఉంది ఎవ్రీ మంత్. ఓకే, సో అది బెస్ట్ కాన్సెప్ట్. సో దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే, చాలా వరకు అందరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అడుగుతారు క్లయింట్స్, మాకు డైవర్సిఫికేషన్ కావాలి, మేము డైవర్సిఫై చేస్తాము వేరియస్ అసెట్ క్లాసెస్లో. చాలా మంది చేస్తారండి. లైక్ రియల్ ఎస్టేట్, నేను రియల్ ఎస్టేట్ కొంటాను, ఓకే, నేను హౌస్ కొంటాను, గోల్డ్, జ్యువెలరీ, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఇలా కొంటుంటారు. డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్ చేస్తారండి. ఎస్ఐపి లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఈ డైవర్సిఫికేషన్ ఇంపార్టెంటే అండి. ఈ అన్ని అసెట్ క్లాసెస్ ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే డౌన్ టర్న్ లో ఇవన్నీ ప్రొటెక్ట్ చేస్తాయి. అంటే ఒకటే అసెట్ క్లాస్ ఉండకపోవడం చాలా మంచిది. నెగటివ్ కోరిలేషన్ లో ఉంటాయి కాబట్టి మంచిది. ఎస్ఐపితో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, చాలా మంది మీకు చెప్పిన అడ్వాంటేజ్ ఏంటంటే డైవర్సిఫికేషన్ అక్రాస్ టైం. ఓకే, డైవర్సిఫికేషన్ అక్రాస్ అసెట్స్ ఇస్ ఒకటి. ఇక్కడ ఏంటంటే మనకు మంత్లీ టైం, ఒక లాస్ట్ 5-10 years చూసుకుంటే మనం ఎవ్రీ మంత్ మార్కెట్ ఎలా ఉన్నా మనము పార్టిసిపేట్ చేస్తున్నాము. అది చాలా ఇంపార్టెంట్. అందుకే ఎస్ఐపి అనేది చాలా ఇంపార్టెంట్, మంచి కాన్సెప్ట్. ఇప్పుడు మనం మీ పాయింట్ కోసం అండి ఏదైతే ఉందో, ఈ ఎస్ఐపి ఇంత సింపుల్ ఉంది. సో ఎస్ఐపిలో చాలా మందికి ఏమైందంటే, ఇంకా ఏదో కావాలి, ఎస్ఐపి రిటర్న్స్ చూస్తున్నారు, ఇంకా ఏదో కావాలి, అంత సింపుల్ గా ఉంది, నేను ఎస్ఐపి చేసి వదిలేసాను, రిటర్న్స్ బాగానే ఉన్నాయి అంటే మనకు అలవాటు ఉందండి. ఏంటంటే చాలా కష్టపడి డబ్బులు సంపాదించాలా అన్న మైండ్ సెట్ ఉంది. దీంట్లో అట్లాంటిది ఏం లేదు, అవసరం లేదు. ఎస్ఐపి అనేది సింపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దాన్ని మనం కాంప్లికేట్ చేస్తాం. దాన్ని ఎలా చేసేసారంటే, ఇక్కడ ఇంకా ఏదో మనం మిస్ అయిపోతున్నాము, మనకి తెలియంది ఇంకా ఏదో ఒక విషయం ఉంది ఇక్కడ, దాన్ని కూడా బయటకు లాగాలి, కొంచెం ఇంకా కష్టపడాలి అని చెప్పి ఈ మధ్య దాని మీద రీసెర్చ్ చేయడము. ఇది ఎస్ఐపి చేస్తే బాగానే ఉంది, మంచి రిటర్న్స్ వస్తున్నాయి, కానీ దీనికి నేను మంత్లీ కన్నా వీక్లీ చేస్తే నేను మార్కెట్ లో ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తాను, మంచి రిటర్న్స్ వస్తాయేమో అని అదొకటి ఉంది. ఎక్కువ యూనిట్స్ అలకేట్ అవుతాయి. అది కాకుండా అక్కడ కాకుండా డైలీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. డైలీ ఒక 100 రూపాయలు, 200, 300 డైలీ ఏదో పెడితే నాకు ఇంకా రిటర్న్స్ బాగా వస్తాయేమో అని ఆ అపోలో ఉన్నాయండి. కానీ డేటా మీరు చూస్తే, మీరు డైలీ ఎస్ఐపి చేసినా, వీక్లీ ఎస్ఐపి చేసినా, మంత్లీ ఎస్ఐపి చేసినా మీకు వచ్చే డిఫరెన్స్ 0.1% కూడా లేదండి. 0.1% పెద్ద అద్భుతాలు ఏం జరగట్లేదు. లాస్ట్ 20 years డేటా మీకు చూపిస్తాను. లాస్ట్ 20 years లో మీకు వర్కౌట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ చేస్తే 13.75%, మంత్లీ బ్యాక్ టెస్టింగ్ చేస్తే
మంత్లీ చేస్తే 13.73%, వీక్లీ చేస్తే 13.60%. సో హార్డ్లీ ఎనీ డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ కోసము మనం అంత కష్టపడి దాన్ని రీసెర్చ్ చేసి ఫండ్స్ అన్ని అలాగోలం చేస్తామండి. ట్రాన్సాక్షన్స్ చాలా ఎక్కువ అయిపోతాయి. సో అది అవాయిడ్ చేయాలి. ఎస్ఐపి, సింపుల్ ఎస్ఐపియే బెస్ట్. జనాలకి సంపాదన ఎక్కువ అయిపోయే కొద్దీ ఈ డబ్బులు ఇంకా ఏదైనా రొటేషన్ చేయాలా, తీసుకెళ్ళి ఇంకా ఎక్కడైనా పెట్టాలి. అవునండి, అలా కాంప్లికేట్ చేస్తున్నారు. అసలు అవసరం లేదు. సింపుల్ గా మంత్లీ ఎస్ఐపి పెట్టుకుంటే మీ రిటర్న్స్ అలానే ఉంటాయి. దీన్ని కాంప్లికేట్ చేసుకునే అవసరం లేదు. ఇంకోటి ఏమవుతుందంటే చాలా మంది నేను డిస్కౌంట్ నాకు క్లయింట్ చెప్తారండి, మార్కెట్స్ పడ్డాయి, నేను కొంచెం డిస్కౌంట్ చేస్తాను, ఫాలో ఉంది, కొంచెం ఆపుతానండి, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను, మార్కెట్ పడినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇలాంటివి కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతారు మార్కెట్లో. యాక్చువల్లీ ఎస్ఐపిలో అవన్నీ అవసరం లేదండి. ఎస్ఐపి మనం చేసేదే రూపీ కాస్ట్ యావరేజింగ్ కోసం. ఓకే, వీళ్ళు వచ్చేసి చాలా మంది నేను తర్వాత స్టార్ట్ చేసిన మార్కెట్, ఇవన్నీ కాన్సెప్ట్స్ దాన్ని మళ్ళీ కాంప్లికేట్ చేస్తున్నారు, టైమింగ్ చేస్తున్నారు. టైమింగ్ అనేది ప్రాక్టికలీ పాసిబుల్ కాదండి. మీరు ఎంత చూసినా మార్కెట్ పడేటప్పుడు చాలా మంది క్లయింట్స్ తెలుసు. ఇప్పుడు కూడా కొంతమంది క్లయింట్స్ కరోనా అప్పుడు లేదు మార్కెట్ ఇంకా పడతాయి అని ఒక లెవెల్ కోసం వాళ్ళ మైండ్లో ఒక లెవెల్ పెట్టుకుంటారు. నిఫ్టీ ఈ లెవెల్ వస్తేనే తీసుకుంటాను. ఇప్పుడు ఆ లెవెల్కి ఎప్పుడు రాదండి, మార్కెట్ అయిపోయింది. ఇంకా దాన్ని వెయిట్ చేస్తారు. ఇప్పుడు నిఫ్టీ పడినా కానీ ఇంకో 2,000 పాయింట్స్ పడితే తీసుకుంటా అని. సో అలాంటి వాళ్ళు ఆ బయాసెస్ అలాంటి బయాసెస్ లో ఉంటారు. అది ఎప్పటికీ ఇన్వెస్ట్మెంట్ రాదు. సో యూ మిస్ ద మార్కెట్ మూమెంట్. మీరు చూస్తే కరోనా తర్వాత చాలా మంది ఎగ్జిట్ అయ్యారు, మళ్ళీ ఎంటర్ అవుదామని. చాలా మంది ఎంటర్ కాలేకపోయారు. కానీ 2-3 months తర్వాత చూస్తే, క్రైసిస్ తర్వాత చూస్తే ఎవరైతే స్టేట్ ఇన్వెస్టెడ్ ఉన్నారో దే ఆల్ బెనిఫిటెడ్. సో ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఇంకో కాన్సెప్ట్ అండి. చాలా మంది అదే మార్కెట్ టైమింగ్ గురించి ట్రై చేస్తారు. ఇప్పుడు దీంట్లో కొంచెం డేటా కూడా చెప్తానండి. ఒక సినారియో, బెస్ట్ మార్కెట్ టైమర్ ఉన్నాడండి. అంటే నాకు తెలుసు మార్కెట్ టైమింగ్ బెస్ట్, ఈ టైంలోనే చేయాలి అంటే ఆయన ఒక 5 బెస్ట్ టైమింగ్స్ పట్టుకుని ఉంటే, ఓకే, ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ టైంలలో, ఫర్ ఎగ్జాంపుల్ 2008 ఒక క్రైసిస్ ఉంది, 2010 ఒక క్రైసిస్ ఉంది, 2015 అలా క్రైసిస్ ఉంటేనే ఉంటాయి. 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 2008 క్రైసిస్ ఉంటే 11 lakhs. ఇలాంటి సినారియోలో టోటల్ 5 lakhs వచ్చేసి 25 lakhs అయ్యింది. ఓకే, ఇంకో సినారియో, సెకండ్ సినారియో ఏంటంటే వర్స్ట్ మార్కెట్ టైమర్ ఉన్నాడండి. అయితే వర్స్ట్ ఉంది ఆయన టైమింగ్, అంటే అన్ని హైలోనే పెట్టేసాడు. అలాంటి పర్సన్ది కూడా అరౌండ్ 14 lakh చేంజ్ ఉంది. అంటే లాస్ట్ 20 yearsలో, ఓకే, 15-20 yearsలో పెద్ద డిఫరెన్స్ అనేది ఏం లేదు దీంట్లో. సో దీంట్లో అదే టైంలో మనము చూసుకుంటే మన ఎస్ఐపి ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో సంబంధం లేదు, టైమింగ్తో సంబంధం లేదు, అలా ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. సో హీ ఈస్ ద మోస్ట్ బెనిఫిషియల్. ఓకే, రిటర్న్స్ అనేది హీ హాస్ జనరేటెడ్ మోర్ దెన్ ఎనీ అదర్ రెగ్యులర్ ఇన్వెస్టర్ అండి. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇది ఎస్ఐపిలో కూడా 2008 మన గ్లోబల్ క్రైసిస్ ముందు ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఓకే, ఆయనకి 13.6% వర్కౌట్ అయిందండి. అదే ఇంకో ఇన్వెస్టర్ 2009 అంటే మార్కెట్ పడిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తే ఆయనకి 13.8% వచ్చిందండి. అంటే మనం ఇంత ట్రై చేస్తున్నాం మార్కెట్ టైమింగ్ చేయడానికి, కానీ నేను చెప్పాల్సింది 0.2% డిఫరెన్స్. ఓకే, సో అందుకే టైమింగ్ చేయడము కరెక్ట్ కాదండి. ఎస్ఐపిలో చాలా సింపుల్ గా మంత్లీ కంటిన్యూ చేయడమే బెటర్. ఇంకో చిన్న చార్ట్ ఇస్తానండి మీకు. అది మీకు చూస్తే నిఫ్టీ చార్ట్ చూస్తే, నిఫ్టీ నార్మల్ గా చూస్తే చాలా బాగుంటుందండి. ట్రెండ్ అనేది అప్పుడే ట్రెండ్ ఉంటుంది. ఇది చూస్తే ఏంటంటే బాగానే ఉంది కదా, ఇన్వెస్ట్ చేయొచ్చు అని అనిపిస్తుంది. అదే నిఫ్టీ విత్ నాయిస్, అంటే నిఫ్టీ విత్ ఈవెంట్స్ చూస్తే 2008లో ఫైనాన్షియల్ క్రైసిస్, హర్షద్ మెహతా స్కామ్ అని ఇలాంటి డైలీ ఈవెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన పొలిటికల్ అన్సర్టనిటీ ఉంది, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, కరోనా ఉంది, ఇలాంటివి చూస్తే ఇన్వెస్టర్స్ భయపడి మార్కెట్ని ఇప్పుడు విత్డ్రా చేసి తర్వాత ఎంటర్ అవుదాము, తర్వాత మళ్ళీ ఇవన్నీ యాక్చువల్లీ చాలా కాంప్లికేటెడ్ అండి. ఎస్ఐపి అనేది చాలా సింపుల్, చాలా స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అదే కంటిన్యూ చేయండి. దీంట్లో ఎక్స్ట్రా కాంప్లికేట్ చేయొద్దండి. అదే నా మెసేజ్. మొత్తానికి ఎస్ఐపిని ఎస్ఐపి లాగానే తీసుకోవాలి. దాన్ని వీక్లీ అనో డైలీ అనో అవర్లీ అని తీసుకుంటే అనవసరంగా కాంప్లికేషన్ వచ్చేస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు వీక్లీ ప్రకారం ఇన్వెస్ట్ చేసినా, డైలీ ప్రకారం ఇన్వెస్ట్ చేసినా, లేదంటే మంత్లీ ఎస్ఐపి చేసుకున్నా కూడా అక్కడ పెద్ద అద్భుతాలు అయితే ఏముండవు, జరిగేది ఏముండవు. అవును, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి గారు. థ్యాంక్ యూ విష్ణు గారు.